తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక మలుపు కనిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో మంచి ఫలితాలు సాధించినప్పటికీ 2 సిట్టింగ్ స్థానాలను ఉప ఎన్నికల్లో కోల్పోవడం పార్టీని ఆలోచనలో పడేసింది. ఈసారి ముందుగానే వ్యూహరచన చేసి గ్రేటర్పై మళ్లీ పట్టు సాధించాలని గులాబీ దళం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ సీట్లలో దాదాపు 3వ వంతు ఇక్కడే ఉన్నాయి. భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అందుకే జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రేటర్పై పట్టును కోల్పోతే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమవుతుందనే అంచనాతో పార్టీ అధినేత కేసీఆర్ ముందస్తు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలను అప్రమత్తం చేసి ప్రజల్లోనే ఉండాలని సూచనలు ఇచ్చినట్టు చెబుతున్నారు. త్వరలోనే కొత్త ఇన్ఛార్జీల నియామకం చేసి క్షేత్రస్థాయిలో బలమైన బృందాలను సిద్ధం చేయాలని ప్లాన్ చేస్తున్నారట. గత ప్రభుత్వ కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది గులాబీ దళం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విజయం సాధించిన జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం బీఆర్ఎస్ ఆధిక్యం చూపించింది. 24 స్థానాల్లో 15 సీట్లు గెలుచుకుని తమ బలం చాటుకుంది. తర్వాతి ఉప ఎన్నికలు పార్టీలో మార్పులు జరిగినా ఇప్పటికీ గ్రేటర్లో బీఆర్ఎస్కు గణనీయమైన ప్రాతినిధ్యం ఉంది. మున్సిపల్ ఎన్నికల పరంగా చూస్తే 2016లో 99 డివిజన్లు గెలిచి రికార్డు సృష్టించిన బీఆర్ఎస్ 2020లో 56 సీట్లు సాధించి ఎంఐఎంతో కలిసి మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. రాబోయే ఎన్నికల్లో విభజిత హైదరాబాద్లో ఎంఐఎంకు కొంత ఆధిక్యం ఉన్నా సైబరాబాద్ మరియు మల్కాజ్గిరిలో తమకే మెరుగైన అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సైబరాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కేసీఆర్ పార్టీ నేతలకు ఇప్పటికే సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గ్రేటర్ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. మొత్తానికి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రేటర్ హైదరాబాద్ను కీలకంగా మార్చుకుని అక్కడి నుంచి తిరిగి అధికారంలో వచ్చే రూట్ మ్యాప్ ను బీఆర్ఎస్ సిద్ధం చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.